భూమి లోపల వెళ్తున్నాడు, అక్కడ కూడా జీవిస్తున్నాడు, అన్ని రకాలుగా అనుభవిస్తున్నాడు. మనలాంటి జీవితం ఏ ఆవుకైనా కుక్కకైనా ఉందా అంటే లేదని చెప్పవచ్చండి. మనలాంటి సుఖవంతమైన జీవితం ఏ జీవికి లేదు. వర్షం పడితే నానిపోతాయి జంతువులు, అలాగే మనమైతే ఇల్లులో ఉంటాము, కానీ ఈ ప్రకృతిలో ఉన్న వాటిని ప్రతిదీ అనుభవిస్తున్నాడు తప్ప ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడండి. మనిషి కొరకు ఈ ప్రకృతిలో ప్రతి దేవుడు కలిగించాడు, కానీ ఇవన్నీ ఆలోకిస్తున్నారు తప్ప ఇది చేసింది ఎవరు అని మనిషి ఆలోచించట్లేదండి. అసలు ఇవన్నీ చేసింది ఎవరని మనం చెప్పాలంటే దేవుడైన మనం చేశాడని చెప్పవచ్చు. ఆ దేవుణ్ణి ప్రతి మనిషి తెలుసుకోలేకపోతున్నాడండి. ఆ కన్న తండ్రి అయిన దేవుడు ప్రతి మనిషి ఇస్తున్నాడు, కానీ మనిషి ఆలకిస్తున్నాడు, కానీ ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతాడు. అందుకే ప్రకృతిలో ప్రతిదీ దేవుడు కలిగించి వీటిని మన కోసం ఇచ్చాడు. తిని అయినా వాటి ఋషి ద్వారా దేవుడు ఉన్నాడని తెలుసుకుంటామని ప్రకృతులు ఇవన్నీ మన కోసం దేవుడే ఇచ్చాడు, కానీ తెలుసుకుంటున్నాడా మనిషి అంటే లేదని చెప్పవచ్చు. దేవుడు ఎంతో నా పిల్లల కోసం అని ఇవన్నీ కలిగించాడు, కానీ దేవుడు ఈ మనిషి మర్చిపోయి ఏం తినాలి ఏం తాగాలని మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప మనిషి దేవుణ్ణి గుర్తించట్లేదు. ఆ దేవుడు ఎంతో బాధపడుతున్నాడండి. మనం సృష్టించి కలిగించి ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనం తెలుసుకోకపోతే ఎంత బాధ అండి. అలాగే మన తల్లిదండ్రులు అన్ని ఇస్తారు, నాన్న అనే పిలుపు కోసం ఇవన్నీ ఇస్తారు, కానీ నాన్న అనకపోతే దేవుడు ఎంత తల్లిదండ్రులు బాధపడతాడండి. అలాగే దేవుడి ప్రకృతి వాటిని చేసి మనకిస్తుంటే ప్రతిదీ ఆలకిస్తున్నామో తింటున్నామో, కానీ ఆ దేవుడు నాకు ఇచ్చాడు ఇవన్నీ అని మనిషి అస్సలు గ్రహించట్లేదండి. ప్రతి మనిషి భూమి మీద వచ్చి ఏం తినాలి ఏం తాగాలని ఆలోచిస్తున్నాడు, కానీ ఆ దేవుడి కొరకు నేను బ్రతకాలి, నేను దేవుడి కోసం పుట్టానని మనిషి ఆలోచించట్లేదండి. మర్చిపోయాడండి మనిషి పాపం చేస్తూ ప్రతిరోజు పాపంలో మునిగిపోతున్నాడు. పాపం అనగా ఏమనగా నరహత్య, దొంగతనము, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యం పలకటం, ఇవన్నీ మొదలైనవి చాలా ఉన్నాయండి. పాపం అనగా పాపం చేసి మరో లోకానికి వెళ్ళిపోతున్నారు. మనిషి అనగా ఈ శరీరమే అనుకుంటున్నారండి. మనిషి లోపల ఉంది ఆత్మ. ఈ ఆత్మ ఉంటేనే నువ్వు ఎవరైనా కావాలి, నీ బంధువులైనా, నీ వారైనా, నీ కుటుంబీకులైనా, నీ ఊరు వాళ్ళైనా, నీకు ఆత్మ ఉండగానే నువ్వు ప్రతి ఒక్కరు కావాలండి. ఈ ఆత్మ లేకపోతే మనిషికి ఎవరికీ అవసరం లేదు. మనిషి దేవుడి దగ్గర వెళ్ళవలసిన మనిషి దేవుడి దగ్గర చేరట్లేదండి. ఇప్పుడు మీద ప్రతి వారు పాపం చేసి మనిషి దేవుడు ఉన్న చోటికి చేరలేకపోతున్నాడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. మన పిల్లవాడే స్కూల్కి వెళ్ళి రాకపోతే సాయంకాలం ఎంతో బాధపడతాము, ఏమైపోయాడా అని. అలాంటిది దేవుడు మనల్ని ఇవన్నీ కలిగి ఇచ్చి అన్ని అనుభవించి మనం తినమని చేసిన దేవుడు దగ్గర మనిషి చేరకపోతే ఎంత బాధ అండి. దేవుడికి మళ్ళా నా పిల్లలు నా దగ్గర రావాలనే సంకల్పం చేసుకున్నాడండి. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద పంపించి, యేసుక్రీస్తు ఆసియాఖండంలో ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో జన్మించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి పరిశుద్ధుడుగా నిర్దోషిగా జీవించాడు. అంత పరిశుద్ధుడు యేసుక్రీస్తు. మనం చేసిన ప్రతి ఒక్కరి పాపాల కొరకు తన శిలువలో మరణించాడు. ముందుగా తెలియచేశాడు, నేను శిలువ వేయబడతాను, మళ్ళా 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పాడు. అలాగే చనిపోయి తిరిగి లేచాడు. ఈ భూమి మీద ప్రతి సమాధి చూస్తే కప్పబడి ఉంటాయి, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పటికీ సజీవంగా ఆయన సమాధి మాత్రమే ఖాళీ ఉంది. చిన్నవారైనా పెద్దవారైనా ఏదో ఒక రూపంలో మరణం అనేది తప్పదు. నువ్వు బాల్యమైనా రావచ్చు, యవనంలోనైనా రావచ్చు నీ మరణం, కానీ మరణించే లోపు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. దీపం ముందుగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అలాగే నీ ప్రాణం ఉండగానే ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి.
చుట్టూ ప్రాంతంలో ఎక్కడైనా మీ గ్రామాల్లో ఉంటే చర్చిలు ఉంటే వెళ్ళండి, ఆయన కొరకు తెలుసుకోండి. అలాగే బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు. ఈ భూమి మీద నేను చేసిన పాపాలు నన్ను క్షమించమంటే యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పాపాలని క్షమిస్తాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు. మరలా యేసుక్రీస్తు తెలియజేశాడు, నేనే సత్యం, నేనే మార్గం, పరలోకానికి నేనే మార్గం అని తెలియజేశాడు. ఈ ప్రాంతానికి రావాలంటే ఎన్నో ప్రాంతాలకి మార్గం ఉంటుంది. 3-4 దారుల ద్వారా అయినా ఈ ప్రాంతానికి రావచ్చు. కానీ పరలోకానికి చేరాలంటే ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు. నేనే సత్యం, నేనే మార్గం, పరలోకానికి మార్గదర్శి. మనము తెలియని ప్రాంతానికి చేరాలంటే ఒకరు అడిగి ఆ ప్రాంతాన్ని చేరుతాం. అలాగే పరలోకాన్ని యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చి మళ్ళా మనం తీసుకెళ్లడానికి మనమంతా యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చాడు. మళ్ళీ తెలియజేశాడు, నేను మరలా మీ కొరకు తీసుకువెళ్ళడానికి వస్తానని, రెండవ రాకడ కొరకు చెప్పాడని. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, వైరస్లు అని వస్తాయని తెలియజేశాడండి. ఇప్పుడు జరుగుతున్నాయి. ఏ ప్రాంతం చూసినా తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు రాక సూచనలు. యేసుక్రీస్తు లాగా ఈ భూమి మీద మనం పరిస్థితులుగా నిర్దోషిగా ఆయన కొరకు బ్రతికితే నువ్వు స్వర్గాన్ని ఇస్తాడు. ఆయన కొరకు నీతిగా పరిశుద్ధిగా బ్రతికి దేవుని కొరకు బ్రతకండి. ఎవరైతే ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతారో మరో జీవితాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచాడు. అలాగే నీ జీవితం కూడా చనిపోతే మరోసారి లేపుతాడండి. ఒక విత్తనాన్ని చూస్తే అది భూమి మీద వేస్తాడు, చచ్చిపోయి మరి బ్రతుకుతుంది. అలాగే నీ జీవితం చస్తే గొడవ లేదంటుందండి లోకం. చనిపోతే అసలైన మరో లోకానికి ఉండే ప్రయాణం. ఈ భూమి మీద నువ్వు పుట్టిగానే తెలిసింది ఈ భూమి ఉందని, ఇంత అద్భుతమైన లోకం ఉంది అని. అలాగే నువ్వు చనిపోతే కూడా మరో లోకం ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. నరకం ఎలా ఉంటుందంటే బగబగా మండి అగ్నిగుండం అండి. ప్రతి ఒక్కడు మనిషి అక్కడికి వెళ్ళిపోతున్నాడు మనిషి, కానీ దేవుడి దగ్గర చేరాలని ఎవరికి లేదండి. ఆ నరకాన్ని తప్పించబడడానికి యేసుక్రీస్తు వచ్చి మన కోసం శిలువలో ప్రాణం పెట్టి మన స్వర్గాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడండి. ఆయన కానీ మీరు నమ్మితే, ఆయన విశ్వసిస్తే పరలోకాన్ని ఇస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా మందిరాలు ఉంటే వెళ్ళండి, యేసుక్రీస్తు కొరకు బ్రతకండి. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.